ఉన్నటువంటి వ్యక్తులు కూడా కింద పడిపోయి కాలు జారిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని ఎస్ఐ గారు పట్టుకోరా అక్రమ మైనింగ్ని? దీనికి ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా? మరి ఎందుకు ఒక్క ట్రాక్టర్ని కూడా ఎస్ఐ గారు ఆపరు? మరి ఏం జరుగుతుంది? దయచేసి మరి ఇప్పుడు ఈ ఖాళీ ట్రాక్టర్ని మీ అందరి సమక్షంలోనే మరి చూడండి. మీరు కూడా మరి కేశవ గారు ఓ పెద్ద మనిషిగా ప్రశ్నించడం తప్ప, మరి ప్రశ్నిస్తే ఇలా కేసులు పెడతానే ఉంటారా? అసలు ఎందుకు ఇలా జరుగుతుందో దయచేసి మరి కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా ఉన్నారు, ఫోన్ చేసినా వారు రావటం లేదు, వారు కూడా ఏకపక్షంగానే ఉంటున్నారు. మరి వారు ఎందుకు అలా ఉంటున్నారో కూడా వారిని వారే ప్రశ్నించుకోవాలి. వచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, నియంతృత్వానికి అడ్డుకట్ట వేయండి, అక్రమాలకు అడ్డుకట్ట వేయండి. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టకుండా ఉండేదానికోసం ఉన్నతాధికారులు స్పందించండి. నాకు పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉంది, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. మరి ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు చేసేటువంటి మరి అధికారుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మేము మా నిరసనని మీడియా ముందు వ్యక్తపరుస్తున్నాం. మరి ఇటువంటి చర్యలు జరగకుండా వెంటనే ఈ ఎస్ఐ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.